సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ సభ్యునిగా మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ టికెట్ కేటాయించినందుకు సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని వారు తెలిపారు. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ వెంకట్రామరెడ్డి గారి అభ్యర్థిత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము వారి వెనుక కట్టుబడి ఉంటామని చెప్పి, వెంకట్రామరెడ్డి గారి గెలుపు కోసం పాటుపడతామని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలుగా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. గతంలో 2004 నుంచి 2019 వరకు తీసుకుంటే ప్రతిసారి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. ఒక్కసారి 2004లో పొత్తులో భాగంగా అప్పుడు సిద్దిపేట నియోజకవర్గంగా ఉండేది, మెదక్ పార్లమెంటు నియోజకవర్గం. సిద్దిపేట అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పొత్తులో భాగంగా ప్రకటిస్తే కూడా అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ మరి స్థానాల్లో అత్యధికంగా మరి ఓట్ల శాతాన్ని ఇచ్చి అప్పుడున్నటువంటి నంది ఎల్లయ్య గారిని సర్వే సత్యనారాయణ గారిని కూడా గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించింది. కాబట్టి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం అంటే భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి పట్టున్నటువంటి మరి వారి వెంట నడిచేటువంటి నియోజకవర్గం. కాబట్టి తప్పకుండా మెదక్ పార్లమెంటు స్థానంలో విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వెంకట్రామరెడ్డి గారికి కూడా అపారమైనటువంటి అనుభవం ఉంది. తను ఐఏఎస్ అధికారిగా సిద్దిపేట జిల్లాలో మరి అద్భుతమైనటువంటి పనితీరును ప్రదర్శించారు. సిద్దిపేట కలెక్టర్గా, మొట్టమొదటి కలెక్టర్గా సిద్దిపేట కలెక్టర్గా వ్యవహరించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణంలో అయితేనేమి, ఇక్కడ ప్రజలతో మమేకంలో అయితేనేమి చాలా పనిచేశారు. గౌరవనీయులు కేసీఆర్ వెనుక హరీష్ రావు గారి, అప్పుడు ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు గారి మరి వెనుక అడిగేస్తూ ఇక్కడ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు. తప్పకుండా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కృషి చేస్తుందని చెప్పి, మాతో పాటు ఉన్నటువంటి బీఎస్పీ కూడా మరి మాతో గట్టిగా పనిచేస్తుందని చెప్పి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. అట్లాగే ఇవాళ మార్పు కోసం కాంగ్రెస్ను గెలిపించడం అనుకున్నటువంటి ప్రజలు ఇవాళ బాధపడతా ఉన్నారు. అటు కరెంటు విషయం అయితేనేమి, ఇటు సాగునీరు విషయం అయితేనేమి, ఆఖరికి త్రాగునీరు విషయంలో కూడా మరి రాష్ట్ర ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనం రోజు పేపర్లలో, సోషల్ మీడియాలో, టీవీలలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మార్పు మంచిగా ఉంటుంది అనుకుంటే మరి మార్పు ప్రజలకు నరకంలాగా మారిపోయింది. తప్పకుండా దీన్ని కూడా తగిన గుణపాఠం ప్రజలు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంకా అదే కాకుండా ఇవాళ రైతులకు రైతు బంధు మీకు ఇప్పుడు తీసుకుంటే 5,000 10,000 వస్తాయి, ఎన్నికలు అయిన తర్వాత తీసుకుంటే డిసెంబర్ 9 నాడు తీసుకుంటే మీకు 15,000 వస్తాయని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ కనీసం 5,000కు కూడా నోచుకోలేనటువంటి, 10,000కు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి రైతు. ఇవాళ కరెంటు కూడా అదే పరిస్థితిలో ఉంది. మరి రుణమాఫీ విషయంలో కూడా వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీలో కూడా వెనకడిగేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అట్లాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు మీరు తులం బంగారం ఇస్తాం 1,16,000తో పాటు మేము తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి పార్టీ మరి వాళ్ళ ఎటుపోయిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. 420 హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ప్రజల్లో నిలదీస్తాం.
ప్రజలు కూడా మా వెంట ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే వచ్చినటువంటి సర్వే ఫలితాలను తీసుకుంటే మరి మెదక్ ముందంజలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే 8 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా మరి కేంద్ర సంస్థలు నిర్వహించినటువంటి సర్వేలలో వెల్లడైతా ఉంది. కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తాం. కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచక పాలనను ఎండగడతాం. బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పాలనను గుర్తు చేస్తాం ప్రజలకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ రైతులకు వడ్లు కొనుగోలుకు మేము ఇట్లాంటి నాటకాలు ఆడం, మేము రైతుకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించింది. మరి ఇప్పుడు యాసంగి పంట వచ్చింది, 500 రూపాయల బోనస్ ఎటువైందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 500 రూపాయల బోనస్ పోగా ఇచ్చుడు పక్కకు పెడితే అప్పట్లో ఏదైతే సేకరించినటువంటి వడ్లను అమ్ముకొని దాదాపు 7,000 కోట్లు వెనుకేసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎట్లా అంటే మనం అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో సేకరించినటువంటి వడ్లను బియ్యం కొనుగోలు కోసం కొన్ని బడా కంపెనీలకు మాత్రమే టెండర్ వేసే విధంగా నియమ నిబంధనలు పెట్టి అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో వేసినటువంటి టెండర్లను రద్దు చేసి ఇప్పుడు వేసుకున్న టెండర్లకు మరి మిల్లర్లకు అవకాశం లేకుండా, స్థానికులకు అవకాశం లేకుండా పెద్ద కంపెనీలకు అవకాశం ఇచ్చి కొనుగోలు చేసింది. ఇప్పుడు వ్యాపారస్తులంతా కూడా, మిల్లర్లంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అప్పుడు 2200 కొనుగోలుకు టెండర్ వేస్తే ఇప్పుడు 1800కు మాత్రమే టెండర్ వేసి దాదాపు 400 రూపాయలని వెనుకేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. తప్పకుండా ఈ బోనస్ విషయంలో రైతులు తప్పకుండా మిమ్మల్ని నిలదీస్తారు, మీకు ప్రశ్నిస్తారు. మీరు ప్రచారానికి వచ్చినప్పుడు ప్రతి ఊర్లో కూడా ఇవాళ రైతులు మా 500 రూపాయల బోనస్ ఏమైంది, వడ్లకు బోనస్ అని చెప్పి ప్రశ్నించి మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.